హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక స్టోర్కి వెళ్తున్నాను అనమాట. వచ్చాను అక్కడ చాలా స్పెషల్గా అనిపించింది. నాకైతే కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఇక్కడ కేఎల్ సెంటర్లో మనకి ఏంటంటే లెవెల్ 2లో మాల్డీవ్స్కి ఆపోజిట్గా డాంకీ అని ఉంటుంది. సో ఈ షాపు స్పెషల్ ఎట్లా డిజైన్ చేశారంటే చాలా డిఫరెంట్గా అనిపించింది అనమాట. ఎంతవరకు వెళ్ళిన స్టోర్స్ కానీ షాపింగ్ మాల్స్లో ఉన్నటువంటి వాటికంటే ఇది చాలా నాకు కొత్తగా అనిపించింది. డాంకీ అనే సాంగ్ కూడా ఉంటుంది అనమాట. ఇక్కడ ప్లే అవుతూ ఉంటుంది డాంకీ అని. సో ఇక్కడ ఏంటంటే ఒకసారి స్టోర్లోకి వెళ్దాం, ఏమేమి ఉంటాయి చూడండి ఐటమ్స్. మనకి ఏంటంటే ఆల్మోస్ట్ డైనింగ్ ఐటమ్స్ అనేవి ఉంటాయి అనమాట. డైనింగ్ ఈటింగ్ అంటే డైనింగ్ అంటే మన టేబుల్ మీద కూర్చొని తినేదే కదా. సో డైనింగ్ ఐటమ్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి అనమాట. మ్యాక్సిమం అనమాట తినడానికి ఆల్మోస్ట్ ఆల్ పాసిబుల్ ఐటమ్స్ ఉంటాయి. అలాగే రెస్టారెంట్ మాదిరి మనకి ఏంటంటే సిట్టింగ్ అవైలబుల్ ఉంటుంది. డైనింగ్ మనం తీసుకొని తింటాం. చూడండి, ఇవి ఎర్రతేగలు మన వైపు ఉంటాయి కదా. ఎర్రతేగల కాస్ట్ అయితే చూస్తే కనుక మనకి గట్టిగా వాచిపోద్ది అనమాట. అరౌండ్ చూస్తే చూడండి ఎంత ఉందో, 40 రింగిట్స్ ఉంది. 40 రింగిట్స్ అంటే ఆల్మోస్ట్ మనకి 800 to 900 కేజీ అది. సో మనకేంటి తక్కువకి వస్తాయి. అంటే కొన్ని ఐటమ్స్ వీళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకోవాలి కాబట్టి ఆ కాస్ట్ అనేది ఉంటుంది. ఇది చూడండి, స్ట్రాబెర్రీ. ఇది అంటే అడవి తోటలాగా వేసారండి. ప్రతిదీ కూడా అలాగే డిజైన్ చేశారనమాట. తోట మాదిరిగా చిన్న ఫ్రిడ్జ్ కూడా తోటలా డిజైన్ చేసి దానికి స్టిక్కర్స్ అంటించేసి వాటి మధ్య కేక్స్ కానీ స్ట్రాబెర్రీ ఫ్రూట్స్ కానీ అవన్నీ పెట్టారనమాట. సో అది నాకైతే కొత్తగా అనిపించింది అనమాట. వాళ్ళ థాట్ అనమాట. వాళ్ళు ఏంటంటే మార్కెటింగ్ థాట్ అయితే నాకు కొత్తగా అనిపించింది. చూడండి, ఇవన్నీ ప్యాన్ కేక్స్ ఎట్లా పెట్టారో. సో దీన్ని కూడా అట్లాగే డిజైన్ చేశారనమాట. సో ఎందుకంటే ఇది అట్రాక్ట్ చేసే విధంగా డిజైన్ అంతా ఉందన్నమాట. అక్కడే మనకి ఏంటంటే కుకింగ్ చేసేటటువంటి కిచెన్ కూడా ఉంటుంది. వాళ్ళన్నీ కుక్ చేస్తారు అక్కడ. అన్నీ కుక్ చేస్తారు. మనకి కేక్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి, తర్వాత చికెన్ ఐటమ్స్ ఉంటాయి, బీఫ్ ఐటమ్స్ ఉంటాయి, బేకరీ ఐటమ్స్ ఆల్మోస్ట్ అన్నీ కూడా చేస్తారు అక్కడ. డిఫరెంట్ స్వీట్ ఐటమ్స్ కూడా చేస్తారనమాట. సో వాళ్ళ డిజైన్ ఏంటంటే ప్రతి ఫ్రిడ్జ్ కూడా బాగా డిజైన్ చేస్తారు. ఫ్రిడ్జ్ కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ప్యాన్ కేక్స్ ఒకటి, కప్ కేక్స్ ఒకటి, ఇంకా డిఫరెంట్ ఐటమ్స్ అన్నమాట. బేకరీ ఐటమ్స్ కూడా చాలా బాగా చేస్తారు. స్వీట్ ఐటమ్స్ కూడా అదిరిపోయి నేను కొన్ని ట్రై చేశాను. నేను కొన్ని ప్యాన్ కేక్స్ ట్రై చేశాను, తర్వాత స్ట్రాబెర్రీ కేక్ ఐటమ్ ట్రై చేశాను. చాలా బాగా అనిపించింది అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంది, చాలా డిఫరెంట్గా ఉంది. అలాగే ఇప్పుడు మనం ఎప్పుడైనా ఇక్కడికి వచ్చి మనకి ఏమైనా కుకింగ్ ఐటమ్స్ అంటే ఇప్పుడు ఎలాగంటే మీరు ఎప్పుడైనా సరే ట్రావెలింగ్కి వెళ్ళారనుకోండి, అక్కడ నుంచి కేఎల్ సెంటర్ నుంచి ఎయిర్పోర్ట్ కానీ ఇంకెక్కడికైనా మీరు ఇవి తీసుకోవచ్చు అనమాట. ఏమంటారు, ఉంటాయి కదా మనకి ఇప్పుడు బర్గర్ ఐటమ్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి అనమాట. బర్గర్స్ కూడా అక్కడికక్కడ తయారు చేసి అందులో పెడుతున్నారు అనమాట. ఆ డిజైన్స్ చుట్టూ పెడుతున్నారు. మనం నచ్చింది మనం సెలెక్ట్ చేసుకుని వెళ్ళిపోవడం. అలాగే ఇక్కడ ఏంటంటే కొంచెం ఇక్కడ నాజరింగ్ అంటారు ఫ్రైడ్ రైస్ని కూడా కుక్ చేసేసి ఇలా పెడుతున్నారు అనమాట. ఫ్రైడ్ రైస్తో పాటు అందులో బీఫ్ యాడ్ చేస్తారు, చికెన్ యాడ్ చేస్తారు, అంటే ఫిష్ యాడ్ చేస్తారు. అది మనకి ఏ ఐటెం కావాలంటే ఆ ఐటెం మనం తీసుకుని వెళ్ళిపోవచ్చు. అందులో అలా పెడుతున్నారు అనమాట. ఫిష్ అయితే ఫిష్ పెడుతున్నారు, అపోలో ఫిష్, డిఫరెంట్ ఫిషెస్, జెల్లీ ఫిషెస్, చాలా డిఫరెంట్ ఐటమ్స్, బీఫ్, చికెన్ ఐటమ్స్, చికెన్ ప్లస్ నాజరింగ్ అంటే ఫ్రైడ్ రైస్ అనమాట. సో అది మనకి ఏంటంటే ఈజీగా క్యారీ చేసుకుని వెళ్ళిపోవచ్చు. క్యారీ చేసుకుని మనకి స్పూన్ అవి ఇస్తారు కాబట్టి మనం ఈజీగా తినొచ్చు అనమాట. ట్రావెలింగ్లో అది చాలా హెల్ప్ అవుతుంది ఇక్కడ నుంచి. ఎందుకంటే ఎక్కువ టూరిస్టులు వస్తూ ఉంటారు కదా, వాళ్ళు మీల్స్కి ఇబ్బంది పడకూడదని చెప్పి అట్లా ఇల్లు డిజైన్ చేసి ఇది ఒక వినూత్నంగా పెట్టారు. చూడండి, అది ఒక డిఫరెంట్ రొయ్యలు అనమాట అది. సో చాలా డిఫరెంట్గా అనిపించింది. అలాగే ఐస్ క్రీమ్స్ కూడా డిఫరెంట్గా డిజైన్ చేశారు. ఐస్ క్రీమ్స్ అన్నిటి చుట్టూ తోటలా చేసి ఆకులు మీద నుంచి వస్తున్నట్టు అట్లా డిజైన్ చేశారనమాట. ఐటమ్స్ అన్నీ కూడా ఇదంతా మ్యాక్సిమం కొంచెం బీఫ్ ఐటమ్స్ ఉన్నాయి, కొన్ని ఎగ్ ఐటమ్స్ ఉన్నాయి, డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి. అలాగే ఆల్మోస్ట్ ఏంటంటే ఈవెన్ కప్ప కూడా ఇక్కడ ఉందన్నమాట. నేను చూసి షాక్ అయ్యాను. ఇక్కడ కప్ప ఉంది, నత్తలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఇదేంటంటే ఆలు మనకి ఫ్రైస్ అనమాట వస్తాయి. ఆలు ఫ్రైను ఇది ఇంకోటి అంటారు అనమాట. ఏంటి, పన్నీర్ సిగార్ అంటారనమాట. చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. నేనైతే తిన్నాను, మీరు కూడా ట్రై చేయండి. పన్నీర్ సిగార్ మన ఇండియాలో కూడా అవైలబుల్ ఉంటే కనుక తినండి, చాలా టేస్టీగా ఉంది. అంటే అది కుకింగ్ ఇక్కడైతే నేనైతే 2-3 టైమ్స్ తిన్నాను ఇప్పటికి. నాకైతే చాలా బాగా అనిపించింది పన్నీర్ సిగారు. సిగార్ అంటే సిగరెట్ అయితే మాత్రం అనుకోకండి. పన్నీర్ సిగార్ అనేది ఏంటంటే కొంచెం లావుగా ఒక చిన్న పైప్ మాదిరిగా డిజైన్ చేస్తారనమాట పన్నీర్ని. దాన్ని ఆయిల్లో వేపుతారనమాట. బాగుంది. ఈవెన్ ఇక్కడ లైవ్లో వాళ్ళు కుక్ చేస్తారు మన కోసం. మనం అడిగితే వాళ్ళు కుక్ చేసేసి మనకు అక్కడికక్కడ ఇస్తారనమాట. అలాగే నేను ఇక్కడ చూసిన వాటిలో ఏంటంటే మన ఆవు పాలు, గేదె పాలు ప్యాకెట్లు అమ్ముతారని చూశాను. కానీ ఇక్కడ ఏంటంటే గోట్ మిల్క్ అమ్మారనమాట. అది నాకు కొంచెం కొత్తగా అనిపించింది. ఇవి ఐస్ క్రీమ్ ఐటమ్స్ చూడండి.
ఐస్ క్రీమ్స్ అనేవి మనకు తెలిసిందే కదా. అయితే డిజైనింగ్ చూడండి, ప్రతి దానికి కూడా డిజైనింగ్ చిన్నపిల్లలు అట్రాక్ట్ చేస్తుంది, టూరిస్టులను అట్రాక్ట్ చేస్తుంది. షాప్ని ఒక వేరే లెవెల్లో డిజైన్ చేశారనమాట. అది కొత్తగా నాకైతే అనిపించింది, ఎందుకంటే అట్రాక్ట్ చేయాలన్నమాట. సో ఈ డాన్ డాంకీ అనే షాప్ అనేది మాత్రం బాగా పీపుల్ని అట్రాక్ట్ చేసి ఆల్మోస్ట్ అన్ని ఐటమ్స్, కుకింగ్ ఐటమ్స్, డైనింగ్ ఐటమ్స్ అనేవి దొరుకుతాయి అనమాట. అంటే రైస్ లాంటివి ఇక్కడ ఉండవు, కానీ రైస్, గ్రాసరీస్ మిగిలిన అంటే మనకి జంక్ ఫుడ్ రిలేటెడ్ కానీ, ఫ్రూట్ రిలేటెడ్ కానీ, బేకరీ రిలేటెడ్ కానీ ఐటమ్స్ అన్నీ ఆల్మోస్ట్ ఇక్కడ దొరుకుతున్నాయి అనమాట. ఈవెన్ మీరు ఐటమ్స్ కొనుక్క నాకు ఇది కుక్ చేసి ఇచ్చామని ఇచ్చేస్తారనమాట. వాళ్ళు ఏంటంటే కుకింగ్ కొంచెం పేయింగ్ అడుగుతారు, అది చేస్తే అయిపోతుంది అనమాట. సో అది ఫ్రెండ్స్, ఇది నేను వెళ్ళిన డాన్ డాంకీ. మీరు ఎప్పుడు కౌలాలంపూర్ వచ్చినా మలేషియాలో ఈ స్టోర్ విజిట్ చేయడానికి ట్రై చేయండి. కొంచెం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఆబ్వియస్గా మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు కేఎల్ సెంటర్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.